హాయ్ స్టూడెంట్స్, ఈ క్లాస్లోని పైథాన్ ప్రోగ్రామింగ్లో టపుల్ కాన్సెప్ట్ గురించి చెప్పుకుందాము. టపుల్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా. టపుల్లోని మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేయొచ్చు. అంటే ఇంటిజర్స్ని స్టోర్ చేసుకోవచ్చు, ఫ్లోట్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు, స్ట్రింగ్స్ని స్టోర్ చేసుకోవచ్చు, డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవచ్చు. టపుల్ అంటే డెఫినేషన్: టపుల్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా. కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా. టపుల్ని మనం ఎలా క్రియేట్ చేస్తాము? క్రియేటెడ్ బై పెరాన్సిస్ అంటే ఈ బ్రాకెట్స్ని యూజ్ చేసి మనం టపుల్ని క్రియేట్ చేస్తాం. అలాగే టపుల్లో మనం స్టోర్ చేసే ఎలిమెంట్స్ని ఎలా సెపరేట్ చేస్తామంటే, టపుల్ ఎలిమెంట్స్ ఆర్ సెపరేటెడ్ బై కామా కామాతో సెపరేట్ చేస్తాము. ఈ విధంగా మనం టపుల్ని క్రియేట్ చేస్తాం. ఇంతకుముందు క్లాస్లో లిస్ట్ గురించి చెప్పుకున్నాము. లిస్ట్ని స్క్వేర్ బ్రాకెట్స్తో క్రియేట్ చేస్తాము, టపుల్ని పెరాన్సిస్తో క్రియేట్ చేస్తాము. లిస్ట్ గురించి ఒకటి చెప్పుకున్నాం. లిస్ట్ ఈజ్ ఏ మ్యూటబుల్ అని చెప్పుకున్నాం. మ్యూటబుల్ అంటే మనం వన్స్ లిస్ట్ క్రియేట్ చేసిన తర్వాత లిస్ట్లో ఎలిమెంట్స్ని చేంజ్ చేసుకోవచ్చు. కెన్ చేంజెస్ ద లిస్ట్ ఎలిమెంట్స్. బట్ టపుల్స్ ఆర్ ఇమ్యూటబుల్. Immutable means after tuple creation, we cannot change the tuple elements. After tuple creation, we cannot change the tuple elements. Cannot change the tuple elements. Tuple is a collection of different type of data. Tuple is created by parentheses. Tuple elements are separated by comma operators. Tuples are immutable. Immutable means we cannot change the టపుల్ ఎలిమెంట్లు. ఒకసారి మనం టపుల్ని క్రియేట్ చేసిన తర్వాత ఈ ఎలిమెంట్స్ని యాడ్ చేయలేము, రిమూవ్ చేయలేము, అప్డేట్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక టపుల్ని క్రియేట్ చేద్దాము. టపుల్ని క్రియేట్ చేయాలనుకోండి, నేను మై టపుల్ అనే ఒక టపుల్ని క్రియేట్ చేస్తున్నాను. మై టపుల్. టపుల్ని ఎలా క్రియేట్ చేస్తాము? యూజింగ్ పెరాన్సిస్ని యూజ్ చేసి క్రియేట్ చేస్తాము. నేను ఇక్కడ ఒక ఇంటిజర్ని స్టోర్ చేశాను, అలాగే ఒక ఫ్లోట్ని కూడా స్టోర్ చేశాను, అలాగే ఒక స్ట్రింగ్ని కూడా స్టోర్ చేస్తున్నాను నేను. ఇలా మనం టపుల్ని క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, టపుల్ని ప్రింట్ చేద్దాము. ప్రింట్ మై టపుల్. మనం టపుల్ని ప్రింట్ చేసి ఒకసారి ప్రోగ్రామ్ని మనమైతే సేవ్ చేసి ప్రోగ్రామ్ని అయితే రన్ చేద్దాము. నేను ప్రోగ్రామ్ని సేవ్ చేస్తున్నాను. ప్రోగ్రామ్ని సేవ్ చేసాము, రన్ చేద్దాము. మనకి రన్ చేస్తే టపుల్ ఏ విధంగా క్రియేట్ అవుతుందో చూద్దాము. మనకి టపుల్ ఏ విధంగా క్రియేట్ అవుతుందంటే, మనం ఎలా అయితే క్రియేట్ చేసామో, మనం ఎలా క్రియేట్ చేసాము? పెరాన్సిస్ని యూజ్ చేసి క్రియేట్ చేసాం కాబట్టి మనం ఎలా క్రియేట్ చేసామో అలాగే టపుల్ అనేది క్రియేట్ అవుతుంది. అసలు ఈ టపుల్ ఏ టైపో చెక్ చేయాలి అంటే, మనకి ఏ ఫంక్షన్ ఉంటుంది? టైప్ చెక్ చేయాలంటే టైప్ అనే ఫంక్షన్ ఉంటుంది. సో ఈ టైప్ అనే ఫంక్షన్ ద్వారా మనం టపుల్ అనేది ఏ డేటా టైప్ అనేది చెక్ చేయొచ్చు. చూడండి, మనకి క్లాస్ టపుల్ని ఈ విధంగా మనం క్రియేట్ చేయొచ్చు. అలాగే మనం ఎప్పుడైనా సరే టపుల్ని క్రియేట్ చేయాలి అనుకుంటే, ఇదేంటి? యూజింగ్ పెరాన్సిస్తో మనం టపుల్ని క్రియేట్ చేస్తాం. అలాగే వితౌట్ పెరాన్సిస్ లేకుండా కూడా టపుల్ని అయితే క్రియేట్ చేయొచ్చు. నేను T1 అనే టపుల్ని క్రియేట్ చేస్తున్నాను. ఇదేంటి? వితౌట్ యూజింగ్ పెరాన్సిస్ని క్రియేట్ చేయకుండా నేను 1 2 4 5.6 సూర్య అనే ఒక స్ట్రింగ్ ఇచ్చాను. చూడండి, ఇలా మనం ప్రింట్ చేసిన సూర కూడా ఇది కూడా టపుల్ లాగానే క్రియేట్ అవుతుంది. చూడండి, టపుల్లో క్రియేట్ అయింది. దాని డేటా టైప్ కూడా మీరు చెక్ చేస్తే టైప్ అనే ఫంక్షన్ తీసుకుని T1 టైప్ మనం చెక్ చేస్తే అది కూడా మనకి క్లాస్ టపుల్ అనే వస్తుంది. అంటే టపుల్ని యూజింగ్ పెరాన్సిస్తో క్రియేట్ చేయొచ్చు, వితౌట్ పెరాన్సిస్తో కూడా మనం టపుల్ని అయితే క్రియేట్ చేయొచ్చు. అలాగే మనం ఎప్పుడైనా సరే సింగిల్ ఎలిమెంట్తో టపుల్ని క్రియేట్ చేయాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ T1, నేను ఒక సింగిల్ ఎలిమెంట్, ఒక ఇంటిజర్ని ఇచ్చి టపుల్ని క్రియేట్ చేశాను. ప్రింట్ T1 అని. అలాగే దాని టైప్ కూడా చెక్ చేద్దాము. క్లాస్ ఇంట్ అని వచ్చింది. అబ్జర్వ్ చేశారా మీరు? ఇక్కడ టపుల్ అని రాలేదు. మనం సింగిల్ ఎలిమెంట్తో తీసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ నెంబరే కాదు, పోనీ డెసిమల్ నెంబర్ తీసుకోండి, ఫ్లోట్ నెంబర్. ఇప్పుడు క్లాస్ ఫ్లోట్ అని వచ్చింది. లేదా మనం స్ట్రింగ్ తీసుకుందాము.
చూడండి క్లాస్ స్ట్రింగ్ అని వచ్చింది. అంటే సింగిల్ ఎలిమెంట్‌తో టపుల్‌ని క్రియేట్ చేస్తున్నప్పుడు మనకి అది ఇంటిజర్ డేటా టైప్‌లోకి, ఫ్లోట్‌లోకి, స్ట్రింగ్‌లోకి వెళ్తుంది. ఎప్పుడు గుర్తుంచుకోండి సింగిల్ ఎలిమెంట్‌తో టపుల్‌ని క్రియేట్ చేయాలంటే ఎలిమెంట్ తర్వాత మనం కామా ఆపరేటర్ అనేది యూజ్ చేయాలి. అది యూజ్ చేస్తే మనకి అది టపుల్‌లో తీసుకుంటుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఇన్ కేస్ ఇంటిజర్ నెంబర్ ఇవ్వండి. ఆఫ్టర్ ఎలిమెంట్ మనం కామాని ఇవ్వాలి ఖచ్చితంగా. సో ఇదైతే గుర్తుంచుకోండి. సింగిల్ ఎలిమెంట్‌తో మనం ఎప్పుడైనా సరే టపుల్‌ని క్రియేట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మనం టపుల్‌లో ఎలిమెంట్ తర్వాత మనం కామా అనేది ఇవ్వాలి. సో ఇప్పుడు టపుల్‌లో ఉన్న కొన్ని ఆపరేషన్స్ గురించి చూద్దాము. ఆపరేషన్స్ ముందు టపుల్‌లో ఎలిమెంట్స్‌ని ఏ విధంగా యాక్సెస్ చేస్తామో చూద్దాము. నేను టీ అనే ఒక టపుల్‌ని క్రియేట్ చేస్తున్నాను. ఈ టపుల్‌లోని 10, 20, 30, 40, 50, 60, 70 ఈ ఎలిమెంట్స్‌ని స్టోర్ చేశాను. ప్రింట్ టీ అంటే ఏమవుతుంది మనకి టపుల్ అనేది ప్రింట్ అవుతుంది. టపుల్‌లో ఉన్న సింగిల్ ఎలిమెంట్స్‌ని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఎలాగా? యూజింగ్ ఇండెక్స్ ద్వారా. ఇంతకుముందు మనం స్ట్రింగు లిస్ట్‌లో చెప్పుకున్నాము. మనకి ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో, ఫస్ట్ ఎలిమెంట్ ఇండెక్స్ ఎంత అవుతుంది? 0. ఫర్ ఎగ్జాంపుల్ మనం 10ని ప్రింట్ చేయాలనుకోండి. సింపుల్‌గా ప్రింట్ టీ ఆఫ్ దాని ఇండెక్స్ ఎంతండి? 0 కాబట్టి 0 అని ఇస్తే మనకి ఆ 10 అనేది ప్రింట్ అవుతుంది. ఇన్ కేస్ 50ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. 50 ఇండెక్స్‌ని కౌంట్ చేయండి. 10 అంటే 0, 1, 2, 3, 4 అంటే 50 ఇండెక్స్ ఎంత? 4 కాబట్టి టీ ఆఫ్ 4 అని ఇస్తే మనకి ఆ 50 అనేది మనకి ప్రింట్ అవుతుంది. మనకి పైథాన్ అనేది ఓన్లీ ఫార్వర్డ్ ఇండక్స్‌నే కాదు, బ్యాక్వర్డ్ ఇండక్స్‌ని కూడా సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ నుంచి కూడా ఇండక్స్‌ని తీసుకోవచ్చు. ఇండక్స్‌ని తీసుకున్నప్పుడు లాస్ట్ ఎలిమెంట్ ఇండెక్స్ ఎంత అవుతుంది? మనకి -1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో, మనం ఎప్పుడైనా సరే టపుల్‌లో లాస్ట్ ఎలిమెంట్‌ని ప్రింట్ చేయాలి అనుకుంటే టీ ఆఫ్ -1 అని ఇస్తే ఆ లాస్ట్ ఎలిమెంట్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. చూడండి 70. ఇన్ కేస్ ఇంకొక ఎలిమెంట్ ఉందనుకోండి 99 ఉంది. చూడండి ఇప్పుడు లాస్ట్ ఎలిమెంట్ 99 వస్తుంది మనకి. ఇలా మనం టపుల్‌లో మనకి ఇది -1 99 అనేది. అదే 70 అనేది -2, -3, -4 ఇలా సింగిల్ ఎలిమెంట్స్‌ని మనం టపుల్‌ని యూజ్ చేసి యాక్సెస్ చేసుకోవచ్చు. సింగిల్ ఎలిమెంట్స్‌నే కాదు, టపుల్‌లో మనం ఏదైనా పోర్షన్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. యూజింగ్ స్లైసీ అనే ఆపరేటర్ ద్వారా. స్లైసింగ్ ద్వారా మనం ఏదైనా ఒక పోర్షన్‌ని ఫర్ ఎగ్జాంపుల్ 10, 20, 30 ప్రింట్ అవ్వాలి. లేదా 40, 50, 60 ప్రింట్ అవ్వాలి. లేదా 70, 99 ప్రింట్ అవ్వాలి. ఇలా కూడా మనం స్లైస్ ఆపరేటర్ అంటే కాలమ్ ఆపరేటర్. స్లైస్‌లోనే మనకి 3 పారామీటర్స్ ఉంటాయి. ఏంటవి? ఒకటి స్టార్టు, 2 స్టాపు, నెంబర్ 3 స్టెప్. ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా సరే స్టార్ట్ వాల్యూ మీరు 5 ఇచ్చారనుకోండి, ఫిఫ్త్ ఇండెక్స్‌తో స్టార్ట్ అవుతుంది. 6 ఇస్తే సిక్స్త్ ఇండెక్స్‌తో స్టార్ట్ అవుతుంది. ఏమి ఇవ్వకపోతే 0తో స్టార్ట్ అవుతుంది. అంటే బిగినింగ్ ఆఫ్ ద టపుల్. టపుల్ స్టార్టింగ్ నుంచి కూడా మనకి డిఫాల్ట్ వాల్యూ ఇది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. స్టాప్ వాల్యూ మీరు స్టాప్ వాల్యూ 10 ఇచ్చారనుకోండి 9 ఇండెక్స్‌తో స్టాప్ అయిపోతుంది. ఇన్ కేస్ 10 ఇండెక్స్‌తో స్టాప్ అవ్వాలనుకోండి 11 ఇవ్వాలి. ఇన్ కేస్ మీరు ఏమీ ఇవ్వలేదు స్టాపు. డిఫాల్ట్‌గా అది ఎండ్ ఆఫ్ ద టపుల్ వరకు తీసుకుంటుంది. టపుల్‌ని ఎండ్ వరకు తీసుకుంటుంది. స్టెప్ వాల్యూ డిఫాల్ట్‌గానే 1 ఉంటుందండి. 1 అంటే మనకి 0 ఇండెక్స్ ప్రింట్ అవుతుంది. తర్వాత 1, తర్వాత 2 అంటే ప్రతిసారి ఎంత ఇంక్రిమెంట్ అవుతుంది? 1 ఇంక్రిమెంట్ అవుతుంది. సో, స్టెప్ అనేది మనకి ప్రతిసారి కూడా 1 ఇంక్రిమెంట్ ఉంటుంది. మనం 2 ఇచ్చామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ 0 నుంచి ప్రింట్ చేస్తాము. స్టెప్ 2 ఇచ్చామనుకోండి. 0 ప్రింట్ అయ్యాక 0 + 2 అంటే ఏంటి? సెకండ్ ఇండెక్స్ ప్రింట్ అవుతుంది. మళ్ళీ 2 + 2 అంటే ఫోర్త్ ఇండెక్స్ ప్రింట్ అవుతుంది. ఇలా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫస్ట్ 4 ఎలిమెంట్స్ ప్రింట్ అవ్వాలి. టపుల్‌లోని ఫస్ట్ 4 ఎలిమెంట్స్ ప్రింట్ అవ్వాలి. ప్రింట్ మన టపుల్ నేమ్ ఏంటి? టీ. మనం స్లైస్ ఆపరేటర్‌ని యూజ్ చేద్దాము. ఫస్ట్ 4 అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఇండెక్స్ ఎంత? 0, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫోర్త్ ఎలిమెంట్ ఇండెక్స్ ఎంత? 3. 3తో స్టాప్ అవ్వాలి అంటే మనం 4 ఇస్తే 3తో స్టాప్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఫస్ట్ 4 ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి మనకి. ఇలా టబుల్‌ని ప్రింట్ చేయొచ్చు. లేదా నాకు 40, 50 అనేది ప్రింట్ అవ్వాలి అంతే. సో, ఇప్పుడు కౌంట్ చేయండి. 40 అనేది మనకి ఏ ఇండెక్స్‌లో ఉంది? 3 ఇండెక్స్‌లో ఉంది. 50 అనేది ఏ ఇండెక్స్‌లో ఉంది? 4 ఇండెక్స్‌లో ఉంది. 4తో స్టాప్ అవ్వాలంటే 5 ఇస్తే 40, 50 అనేది ప్రింట్ అవుతుంది. లేదా నేను ప్రింట్
టపుల్లోని స్టార్టింగ్ వాల్యూ ఏమి ఇవ్వట్లేదు. స్టాప్ వాల్యూ 6 ఇచ్చాను. 6 ఇచ్చాము అంటే స్టాపు ఫిఫ్త్ ఇండెక్స్తో క్లోజ్ అవుతుంది. ఫిఫ్త్ ఇండెక్స్ అంటే ఏంటి? 0, 1, 2, 3, 4, 5 అంటే 60తో స్టాప్ అవుతుంది. స్టార్ట్ వాల్యూ ఏమి ఇవ్వలేదు కాబట్టి బిగినింగ్ ఆఫ్ ద టపుల్ అంటే టపుల్ స్టార్టింగ్ నుంచి తీసుకుంటుంది. స్టార్టింగ్ నుంచి మనకి 60 వరకు మనకైతే ప్రింట్ అవుతుంది. ఇన్ కేస్ నేను ఇప్పుడు ప్రింట్ టపుల్లోని ఫస్ట్ 3 ఇండెక్స్తో స్టార్ట్ అవ్వాలి. స్టాప్ వాల్యూ ఏమి ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఏమవుతుంది? 3 ఇండెక్స్ అంటే ఏది? 40 నుంచి. స్టాప్ ఇవ్వలేదు కాబట్టి ఎండ్ ఆఫ్ ద టపుల్ అంటే 40 నుంచి టపుల్ ఎండ్ వరకు మనకి ప్రింట్ అవుతుంది. అలాగే నేను టపుల్లో స్టార్ట్ వాల్యూ, స్టాప్ వాల్యూ రెండూ కూడా ఏమి ఇవ్వలేదు. ఇవ్వలేదంటే దాని మీనింగ్ ఏంటి? స్టార్ట్ వాల్యూ ఇవ్వకపోతే బిగినింగ్ ఆఫ్ ద టపుల్ నుంచి, స్టాప్ వాల్యూ ఇవ్వకపోతే ఎండ్ ఆఫ్ ద టపుల్ వరకు ప్రింట్ అవుతుంది. చూడండి, టోటల్ టపుల్ అంతా ప్రింట్ అయింది. ఇన్ కేస్ నేను స్టార్ట్ వాల్యూ, స్టాప్ వాల్యూ ఇవ్వట్లేదు అంటే టోటల్ ప్రింట్ అవుతుంది. స్టెప్ వాల్యూ 2 ఇచ్చాను అంటే దాని మీనింగ్ ఏంటి? స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ప్రింట్ అవుతుంది. అంటే స్టార్టింగ్ ఫస్ట్లో ఏం ప్రింట్ అవుతుంది? 0 ఇండెక్స్ ప్రింట్ అవుతుంది. తర్వాత 2 ఇచ్చాం కాబట్టి 0 + 2 అంటే సెకండ్ ఇండెక్స్, తర్వాత ఫోర్త్ ఇండెక్స్, తర్వాత సిక్స్త్ ఇండెక్స్, తర్వాత ఎయిత్ ఇండెక్స్, అలా ఎండ్ ఆఫ్ ద టబుల్ వరకు వెళ్తుంది. 0 ఇండెక్స్ అంటే ఏంటి? 10 ప్రింట్ అవుతుంది. ఫస్ట్ ఇండెక్స్ అంటే 30, అదే సెకండ్ ఇండెక్స్ అంటే 30, ఫోర్త్ ఇండెక్స్ అంటే 50, సిక్స్త్ ఇండెక్స్ అంటే 70, అలా అవి ప్రింట్ అవుతాయి మనకి. ఇన్ కేస్ టపుల్ని రివర్స్లో ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను నేను. రివర్స్లో ప్రింట్ చేయాలంటే టపుల్ ఆఫ్ స్టార్టింగ్ వాల్యూ, స్టాప్ వాల్యూ ఇవ్వట్లేదు, స్టెప్ వాల్యూ -1 ఇస్తున్నాను. మొత్తం టపుల్ని మనం రివర్స్ కాబట్టి స్టార్ట్ స్టాప్ ఇవ్వకపోతే టోటల్ టపుల్ ప్రింట్ అవుతుంది. -1 అనేసరికి డిక్రిమెంట్ వాల్యూ కాబట్టి మనకి టపుల్ అనేది రివర్స్లో ప్రింట్ అవుతుంది. ఈ విధంగా మనం టపుల్ని స్లైసింగ్ ద్వారా సమ్ పోర్షన్ అనేది ప్రింట్ చేయొచ్చు. ఇలా మనం టపుల్లో ఎలిమెంట్స్ని అయితే ప్రింట్ చేయొచ్చు. టపుల్లోని సమ్ ఆపరేషన్స్ అనేవి ఉంటాయి. ఆ ఆపరేషన్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాము. టపుల్ ఆపరేషన్స్. ఫస్ట్ ఆపరేషన్ ఏంటంటే కంకాట్నేషన్. కంకాట్నేషన్ అంటే మనం ప్లస్ అనే సింబల్ని యూజ్ చేస్తాం. ఈ ప్లస్ సింబల్ మనం ఏదైనా ఒక నెంబర్స్ తీసుకున్నాము అనుకోండి. ఆ నెంబర్స్ మధ్యన ఏమవుతుంది? ఎడిషన్‌గా యూజ్ అవుతుంది. అంటే ఆ 2 కూడా సమ్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అదే మనం ఏదైనా స్ట్రింగ్స్ గాని, లిస్ట్ గాని, టపుల్ గాని ఇవి తీసుకున్నామనుకోండి. అక్కడ మనకి ప్లస్ అనేది కంకాట్నేషన్ పర్పస్‌లో యూజ్ అవుతుంది. కంకాట్నేషన్ మీన్స్ కంబైన్. కంకాట్నేషన్ మీన్స్ కంబైన్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 2 టపుల్స్ తీసుకున్నాను. ప్రింట్ T1 + T2 అంటున్నాను. అంటే ఏం జరుగుతుంది? ఇక్కడ మనకి కంబైన్ జరుగుతుంది. అంటే ఈ 2 కూడా సమ్ జరగదు. కంబైన్ అంటే కలుస్తది. కలిసి ఒక న్యూ టపుల్ అనేది క్రియేట్ అవుతుంది. చూడండి ఒకసారి 1, 2, 3, 4, 5, 6 అనే న్యూ టపుల్ అనేది మనకి క్రియేట్ అయింది. ఇది కంకాటనేషన్ ఆపరేషన్ గురించి. అలాగే ఇంకొక ఆపరేషన్ ఉంటుంది. అదే రిపిటేషన్. రిపిటేషన్ అంటే మనకి రిపీటెడ్‌గా టపుల్ ఎలిమెంట్స్‌ని ప్రింట్ చేయడం. దీనికోసం మల్టిప్లికేషన్ ఆపరేటర్‌ని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, నేను టీ అనే ఒక టపుల్ తీసుకున్నాను. దానిలో 1, 2, 3 అనే ఎలిమెంట్స్‌ని తీసుకున్నాను. నేను టీ ఇంటూ 4ని ప్రింట్ చేస్తున్నా. అంటే ఏంటి? టపుల్ ఎలిమెంట్స్‌ని 4 టైమ్స్‌ని ప్రింట్ చేస్తున్నాము. అంటే టపుల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా చూడండి, మీకు రిపీటెడ్‌గా 4 టైమ్స్ 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3 ఇలా ప్రింట్ అవుతుంది. ఇది రిపిటేషన్. రిపీటెడ్ ద టపుల్ ఎలిమెంట్స్. నెక్స్ట్ ఆపరేషన్ మెంబర్‌షిప్ ఆపరేషన్. మెంబర్‌షిప్ ఆపరేషన్ అంటే ఏముంటుంది? ఇన్ను, నాట్ ఇన్ అని ఉంటుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టపుల్ తీసుకుందాము. టపుల్‌లో ఏదైనా ఎలిమెంటు ఉందో లేదో చెక్ చేయాలి. అప్పుడు మనం ఈ ఇన్, నాట్ ఇన్ అనేది యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ టీ అనే టపుల్‌లోని 10, 20, 30, 40, 50 అనే ఎలిమెంట్స్‌ని మనం తీసుకున్నాము. నేను 10 అనే ఎలిమెంటు టపుల్‌లో ఉందో లేదో చెక్ చేయాలి. 10 ఇన్ అనే ఆపరేటర్‌ని యూజ్ చేస్తాం. టపుల్ నేమ్ టీ. ఇన్ కేస్ ఎలిమెంట్ ఉందనుకోండి, ఇట్ రిటర్న్స్ ట్రూ రిజల్ట్. అదర్వైజ్ ఇట్ రిటర్న్ ఫాల్స్ రిజల్ట్. ఎలిమెంట్ ఉంది కాబట్టి ట్రూ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 99 చెక్ చేయండి మీరు. ఇట్ రిటర్న్ ఫాల్స్ రిజల్ట్. ఇట్ రిటర్న్ ఫాల్స్ రిజల్ట్. అలాగే
నెక్స్ట్ ఆపరేషన్ లెంత్. మనం టపుల్ని లెంత్ని ఫైండ్ అవుట్ చేయడము. సో ఒక టపుల్ని తీసుకున్నాను నేను. దీనిలో 10, 20, 30, 40, 50 ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. సో ఈ టపుల్లో లెంత్ని ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ఎల్ఈఎన్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాము. అంటే టపుల్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, హౌ మెనీ ఎలిమెంట్స్ ఇన్ అక్కర్ ఇన్ టపుల్, టపుల్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ కౌంట్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. చూడండి 5 టపుల్లో మనకి 5 ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ఇటరేషన్ ఆర్ ట్రావర్సింగ్ అంటాము. ఇటరేషన్ ఆర్ ట్రావర్సింగ్ అంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టపుల్ ఉంది, టపుల్లోని ఒక 5 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి. 10, 20, 30, 40, 50 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ టపుల్ని ప్రతి ఎలిమెంట్ దగ్గరికి మనం ట్రావర్స్ చేయాలి. ట్రావర్స్ చేయాలంటే లూప్లో టపుల్ని రన్ చేస్తున్నాం. ఫర్ ఐ ఇన్ టీ మనకి ఐ వాల్యూ ఫస్ట్ టైం లూప్ రన్ అయినప్పుడు 10 అవుతుంది, నెక్స్ట్ టైం రన్ అయినప్పుడు 20 అవుతుంది, నెక్స్ట్ టైం 30, 40, 50 అలా ఎండ్ ఆఫ్ ద టపుల్ వరకు వెళ్తుంది. ఇది ట్రావర్స్ చేస్తుందో లేదో చెక్ చేయడానికి రన్ అయ్యేటప్పుడు మనం ఐని ప్రింట్ చేస్తున్నాం. అంటే ఐ దగ్గరికి వెళ్ళినప్పుడు ఐని ప్రింట్ చేస్తున్నాం 10 దగ్గరికి వెళ్ళినప్పుడు. తర్వాత 20 దగ్గరికి వెళ్ళినప్పుడు ఐని ప్రింట్ చేస్తాము. అంటే మనకి టపుల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా లైన్ బై లైన్ ప్రింట్ అవుతాయి. ట్రావర్స్ జరిగి టపుల్ ఎలిమెంట్స్ని అయితే మనం ప్రింట్ చేస్తున్నాము. ఇవి టపుల్ ఆపరేషన్స్. టపుల్లోని ఇమ్యూటబుల్ కాబట్టి టపుల్లోని మనం ఎటువంటి ఎలిమెంట్స్ని యాడ్ చేయలేము, అలాగే రిమూవ్ చేయలేము. బట్ టపుల్లో కొన్ని మెథడ్స్ ఉన్నాయి, ఆ మెథడ్స్ గురించి చూద్దాము. సో టపుల్ మెథడ్స్, ఫస్ట్ మెథడ్ ఏంటంటే కౌంట్ అనే ఒక మెథడ్ ఉంటుంది టపుల్లో. కౌంట్ అనే మెథడ్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక వాల్యూ, కౌంట్లోని వాల్యూ అనే పారామీటర్ ఉంటుంది. ఈ వాల్యూ అనేది మనకి ఎన్ని టైమ్స్ టపుల్లో రిపీటెడ్గా ఉందో దాన్ని కౌంట్ చేయడం కోసం యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టపుల్లోని ఇలా ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి. నేను ఇప్పుడు ఈ టపుల్లోని నెంబర్ 2 అనేది ఎన్ని టైమ్స్ ఉందో నేను కౌంట్ చేయాలి. ప్రింట్ టీ ఆఫ్ టీ డాట్ టీ అంటే మనకి టపుల్ నేమ్ కాబట్టి టీ కౌంట్ ఏ ఎలిమెంట్ కావాలితే ఆ ఎలిమెంట్, నాకు సెకండ్ ఎలిమెంట్ కావాలి. సో సెకండ్ ఎలిమెంట్ అనేది ఎన్ని టైమ్స్ ఉంది అనేది అయితే మనకి వస్తుంది. అలాగే ఇంకొక మెథడ్ ఉంటుంది, మనకి ఇండెక్స్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఇండెక్స్లో కూడా సింగిల్ పారామీటర్ వాల్యూని తీసుకుంటుంది. ఇండెక్స్ అంటే ఏంటంటే ద ఫస్ట్ ఇండెక్స్ ఆఫ్ ద వాల్యూ రిటర్న్స్, ఇట్ రిటర్న్స్ ద ఫస్ట్ ఇండెక్స్ ఆఫ్ ద వాల్యూ. అంటే మనం ఒక టపుల్ తీసుకున్నాము, ఈ టపుల్లోని సమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. నాకు 2 అనేది ఏ ఇండెక్స్లో ఉందో కావాలి. బట్ 2 అనేది మనకి రిపీటెడ్గా ఉంది, ఇక్కడ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉంది. సో కానీ ఇక్కడ అది ఫస్ట్ టైం ఏ ఇండెక్స్లో ఉంది అనేది అయితే మనకి ప్రింట్ అవుతుంది. ఆ ఇండెక్స్ ప్రింట్ అవుతుంది మనకి. చూడండి మనకి ఫస్ట్ టైం 1 ఇండెక్స్లో ఉందంట, ఆ విధంగా మనకి ఆ ఇండెక్స్ అనేది ప్రింట్ అవుతుంది. ఇవి టపుల్ మెథడ్స్. అలాగే టపుల్ ప్యాకింగ్ అండ్ అన్ప్యాకింగ్ అంటాం మనం. ప్యాకింగ్ అండ్ అన్ప్యాకింగ్ అంటే మనం టపుల్ని ఇంతకుముందు మనం క్రియేట్ చేసినప్పుడు వితౌట్ పెరాన్సిస్తో క్రియేట్ చేసాము, అలా క్రియేట్ చేయడాన్ని ప్యాకింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టీ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5 ప్రింట్ టీ అంటే ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒక టపుల్లో ప్యాక్ అవుతున్నాయి. దీన్నే మనం టపుల్ ప్యాకింగ్ అంటాము. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ అలాగే అన్ప్యాకింగ్ అంటే ఒక టపుల్ ఉంది మన దగ్గర 1, 2, 3. ఈ టపుల్ నేను ఏ కామా బి కామా సి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈక్వల్ టు టీ అన్నాను. ఇప్పుడు ఏబిసిని ప్రింట్ చేయండి. ప్రింట్ ఏ అంటే ఏం ప్రింట్ అవుతుందంటే టపుల్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇన్ కేస్ మీరు ప్రింట్ బి అన్నారనుకోండి, టపుల్లో ఉన్న సెకండ్ ఎలిమెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ప్రింట్ సి అన్నారనుకోండి, టపుల్లో ఉన్న థర్డ్ ఎలిమెంట్ అనేది ప్రింట్ అవుతుంది. అంటే ఒక టపుల్ని మనం ప్యాక్ చేసిన తర్వాత దాన్ని అన్ప్యాక్ చేస్తున్నాము. దీన్నే టపుల్ ప్యాకింగ్ అండ్ అన్ప్యాకింగ్ అంటారు. ఇవి టపుల్ ఆపరేషన్స్ అండ్ మెథడ్స్ అండి. నెక్స్ట్ క్లాస్లోని సెట్ గురించి చెప్పుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్.